హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్, వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన తర్వాత వారానికి 4 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 3 days మీకు వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు క్యాపిటల్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మనమైతే అఫీషియల్ వెబ్సైట్ దాన్ని మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్, ఇక కంపెనీ వచ్చేసి అకౌంటింగ్ ఆపరేషన్స్ ఇంటర్న్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఫుల్లీ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అండ్ అదే ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే 20,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటుండే వర్క్ చేస్తే మంత్లీ 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. గెస్, మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ వర్కింగ్ అవర్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు కాబట్టి మాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. ఓన్లీ డే షిఫ్ట్స్ అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు బేసిక్ చూడండి, మనకు డిగ్రీ ఇన్ ఫినాన్స్ ఆర్ అకౌంటింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు డిగ్రీలో ఫినాన్స్ కావచ్చు లేదంటే అకౌంటింగ్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అనమాట. అదే విధంగా ఎక్స్పర్టైజ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎంఎస్ ఎక్సెల్ కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో డిగ్రీలో మీకు ఫినాన్స్ ఆర్ అకౌంటింగ్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉండి మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఎక్సెల్ కి సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్, మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి ఇక కంపెనీలో బిల్లింగ్ ప్రాసెస్ కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, కలెక్టింగ్ టైమ్ షీట్స్ అండ్ మేనేజింగ్ బిల్లింగ్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు లైజింగ్ విత్ క్లయింట్స్ అండ్ ఎక్స్టర్నల్ కన్సల్టెంట్స్ రిగార్డింగ్ పేమెంట్స్ అండ్ కలెక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్, మీరు వచ్చేసి ఇక కంపెనీకి సంబంధించి క్లయింట్స్ అదేవిధంగా ఎక్స్టర్నల్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్స్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా పేమెంట్ కలెక్షన్స్కి సంబంధించి కావచ్చు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా సపోర్టింగ్ విత్ అకౌంటింగ్ అండ్ ఫినాన్షియల్ టాస్క్ వాట్ ఎవర్ నీడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి ఫినాన్షియల్ టాస్క్ సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా కూడా అకౌంటింగ్ సంబంధించి మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరైతే యొక్క బిల్లింగ్ ప్రాసెస్కి సంబంధించి మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, మిమ్మల్ని అయితే 90 days కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 3 months అనమాట. వన్స్ యొక్క 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మిమ్మల్ని అయితే ఫుల్ టైం పొజిషన్స్గా మీకు పర్మనెంట్ ఎంప్లాయీగా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో వన్స్ కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే పర్మనెంట్ ఎంప్లాయీ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటారు గైస్, మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అదేవిధంగా ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఈ యొక్క కంపెనీలో సో ఏం నేర్పించినా కూడా అంటే వర్క్ సంబంధించి ఏం నేర్పించినా కూడా సో నేర్చుకోవడానికి మీరు విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. హై లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. అదేవిధంగా దీంతో పాటు స్ట్రాంగ్ న్యూమరికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి సంబంధించి అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి ట్రైనింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ ఆల్ అదర్ ఏరియాస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఏం వర్క్ చేయాలి, సో ఇక బిల్డింగ్ ప్రాసెస్కి సంబంధించి ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే గెస్ట్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే అంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే అంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అవ్వను కదా, సో ఇక అప్లై అవ్వటం అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. ఇక్కడ చూడండి సైన్ ఇన్ టు మై అకౌంట్, మీకు ఆల్రెడీ అకౌంట్ కనుక ఉన్నట్టు ఇక ప్లాట్ఫామ్లో సో మీరు సైన్ ఇన్ అయిపోయి అప్లై అయితే చేసుకోవచ్చు. మాక్సిమం ఎవరికి అకౌంట్ అయితే ఉండదు కాబట్టి ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ ప్లస్ అప్లై అని ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి సెకండ్ ఆప్షన్ పైన. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అన్నమాట. సో మీరు అకౌంట్ అంటే సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేసి ఉంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుంది అనమాట. గెస్ మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, అదేవిధంగా పాస్వర్డ్ అయితే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ మెన్షన్ చేస్తుంటో అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ అయిపోతాయి. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో అయితే చాలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసి ఉంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో టోటల్గా మనకు 5 స్టెప్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక 5 స్టెప్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి గైస్. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.